కూరగాయల భోజనమైన అక్కడ చారు ఒకటి రెండు వడ్డించడానికి అక్కడ వంట మనుషులు లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకు జీతాలు 3,000 ఇచ్చుకుంటే మేము పని చేయమని చెప్పి వాళ్ళు చెప్పింది. అప్పుడు మా బృందంగా మేము వెళ్ళినప్పుడు మా వాళ్ళే అక్కడ వడ్డించడం కూడా జరుగుతుంది. ఇదొకటి. 3, అసలు ఎడ్యుకేషన్ అని అంటే కేవలం ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తే సరిపోద్దా? దాంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి నాణ్యతను పెంచాల్సినటువంటి అవసరం లేదా? దాంట్లో ఎడ్యుకేషన్లో ఏమి ఇస్తారో ఆ సిస్టంలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మార్చాలి. అలాగే విద్యార్థులకు కొత్తదనంగా ఏ విధంగా టీచింగ్ చేయాలనేటువంటి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి ఉపాధ్యాయుడికి ఒక బాధ్యతను ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు చదువు చెప్తున్నటువంటి పాఠశాలలో ఇంత పర్సంటేజ్ అనేది ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కనుక వస్తే మాత్రమే మీకు తర్వాత మీకు ప్రమోషన్స్ కానీ లేదంటే మీకు ఇంక్రిమెంట్స్ కానీ అన్న ఇస్తామని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద బర్డెన్స్ అనేవి పెడితే వాళ్ళు బాధ్యతగా చదవనే చెప్తారు. ఈరోజు తెలంగాణలో ఎంతోమంది ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నటువంటి పేరెంట్స్ మాకు ఏ గతి లేక మా పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నాం, కానీ మా జేబులలో పైసలు ఎక్కువ కాదని చెప్పి చెప్తాము. మరి గవర్నమెంట్కి ఎందుకు పోతలేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు మేము ఎట్లా పంపిస్తాం? సరిగా సరిపడా కూర్చోవడానికి బల్లలు ఉండవు, టేబుల్స్ ఉండవు, సరిగా బాత్రూమ్స్ ఉండవు, క్లాస్ రూమ్స్ ఉండవు. అక్కడ మినిమం ఉన్నటువంటి అక్కడ గ్రౌండ్కి సంబంధించింది కానీ బిల్డింగ్ సంబంధించింది కానీ తర్వాత ప్రతి కనీసం ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్రౌండ్లోకి వెళ్తే కూడా అదే జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి వ్యక్తి అయితే ఒక చదువులో విద్యార్థులకు కావాల్సినటువంటి ఏంటి అనే అవసరం చూసి వాటిని మాత్రం పెంచాలి. కానీ మేము మధ్యాహ్నం భోజనం కాదు, మేము బ్రేక్ఫాస్ట్ పెడతాము, స్నాక్స్ పెడతాము అని చెప్పి ఈ శిలాఫలకాల కోసం పేర్లు చెప్పుకోవడానికి తప్పితే నిజంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ ఇంటికాడ పిల్లలు చేసి రాలేదా అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము. నువ్వు నిజంగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే అది నీ ఇష్టం, కానీ వీటిని కూడా పెంచాలి కదా. వీటిని పెంచకుండా నువ్వు ఎంతసేపు భోజనం పెట్టాం కదా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అని చెప్తే ఇక అది అసలు అది నిజంగా బెస్ట్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడానికంటే వానికి ఇంగిత జ్ఞానం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా అంటాము. అంటే తెలంగాణ ఎడ్యుకేషన్ విధానాన్ని కొన్ని కోర్టు కట్టుకుంటే అడిగిన కోర్టు కట్టుకోకుండా మంచి డెవలప్మెంట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ రిక్రూట్మెంట్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మంచిగా చూసుకుంటున్నారు అంటున్నారు కదా. సో మాటలు ఎవరమైనా చెప్తాం, కానీ గ్రౌండ్లో రియాలిటీకి వెళ్ళినప్పుడు అది జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. ఇంప్లిమెంటేషన్లో రేవంత్ రెడ్డి ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాను, ఫండ్స్ ఇస్తూ ఉన్నాను. దేనికి? వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్కి బడ్జెట్ ఇస్తూ అంటుండ్రు, తినే మధ్యాహ్నం భోజనానికి మెస్ ఛార్జ్ పెంచి బడ్జెట్ ఇస్తున్నా అంటుంది. కానీ ఫుడ్ కాదు కదా దాంట్లో ఉండాల్సినటువంటి అక్కడ ఉండాల్సినటువంటి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎంతమందికి యూనిఫామ్స్ వచ్చినాయి, ఎంతమందికి టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, ఎంతమందికి కనీసం ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్టుకి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మినిమం ఒక సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికైనా అదొక ఆస్కారం ఉంటుంది. కనీసం అది కూడా చేయకుండా ఈరోజు స్టూడెంట్స్ రేషియోకు టీచర్స్ని కేటాయిస్తే అది ఎంతవరకు సమంజసం మేము అడుగుతాం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో నర్సరీ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అని ఇంకోటి తీసుకొచ్చాను. ఆ ప్రీ ప్రైమరీలో కూడా కనీసము ప్రీ ప్రైమరీ అని అంటే ఇప్పుడు దాంట్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి, 3 క్లాసులు ఉంటాయి. దానికి కూడా ఒక్కళ్ళే టీచర్ని కేటాయిస్తుంది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం. అలాగే ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు నర్సరీ టు 5th వరకు కనీసం 6 క్లాసెస్ ఉంటాయి. 6 క్లాసెస్కి 6 టీచర్స్ లేని నువ్వు ఏ విధంగా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. దీనికి కారణం ఏంది? మెగా డిఎస్సి వేయాలి. కొత్త వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. సబ్జెక్టు బుక్కల్ని ప్రతి స్కూల్కి కేటాయించినప్పుడు వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు అనేటువంటివి పెట్టినప్పుడు వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అండ్ లాస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మేము ప్రధానంగా చెప్తుంది, రేవంత్ రెడ్డి అసలు అనాలోచితంగా చేస్తూ ఉన్నాడా, లేకపోతే ఆయన ఈ అధికారులు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు, లేదా అసలు చదువుకున్నటువంటి మంత్రులే లేరా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే విద్యార్థులకే మేము నేరుగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామంటుంది. అసలు కామన్ సెన్స్ ఉందా రేవంత్ రెడ్డికి? నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఎస్సీ విద్యార్థులకు దాదాపు 2 years అవుతుంది తీసుకొచ్చి, వాళ్ళ అకౌంట్లలో ఫుల్ఫిల్గా ఇప్పటి వరకు డబ్బులు వేయలే. మరి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ పోవాలంటే సర్టిఫికేట్లు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతారు మేనేజ్మెంట్లో. బీటెక్ చేసిన వాళ్ళ పరిస్థితి అదే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళది అదే, ఆ తర్వాత ఎల్ఎల్బికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎన్ని అసలు కామన్ సెన్స్ లేకుండా ఎట్లా ఆలోచన చేస్తావు? పేదవాళ్ళు అన్నప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోగలుగుతారా? మరి హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే మరి డబ్బులు కట్టాలని మేనేజ్మెంట్ అడుగుతూ ఉంటే నీకు ఆ తెలివి లేదా? కనీసం నీ దగ్గర జిల్లాకు పెద్ద యంత్రాంగం ఉంటుంది కదా, వాళ్ళ నుంచి మీకే ఫీడ్బ్యాక్ రావట్లేదా అని అడుగుతూ ఉన్నాను.
కనీసం మేనేజ్మెంట్లకు ఒక ఆర్డర్ పాస్ చేయరు. మీరు విద్యార్థులను అడగొద్దు, వాళ్ళ అకౌంట్లో మేము డబ్బులు వేసినప్పుడే మీరు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి అని చెప్పండి. మీరు అట్లా చెప్పరు, ఇట్లా చెప్పరు. పేదోడు మరి డబ్బులు కట్టలేక హైయర్ ఎడ్యుకేషన్ చాలామంది, దాదాపు 1 లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికెట్లు రాక ప్రైవేట్ కాలేజీలలో అక్కడ ఫీజులు కట్టలేక రోడ్ల మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ రేపు పొద్దున ఏదో ఒక చిన్న కూలి పని చేసుకోవడానికి సిద్ధంగా మారుతారు. దీనికి మాత్రం కారణం రేవంత్ రెడ్డి. ఇవేవి చేయకుండా నేను విద్యారంగాన్ని ఉద్ధరిస్తా అని చెప్తే అంతకంటే బుద్ధి తక్కువ తనం ఇంకోటి లేదు. తెలంగాణలో కూడా ప్రజలు యువకులు ఎవరు తెలివి తక్కువలు కాదు, అందరికీ అర్థమవుతా ఉంది. మీరు చెప్పే మాటలు ఏంటిది, గ్రౌండ్లో రియాలిటీ ఏం జరుగుతుందండి. నా ప్రభుత్వంలో ఇది కావాలి, నేను డబ్బులు ఎక్కడ మాట్లాడుతున్నాను. సో దీన్ని మీరు ఎంత చూస్తారు? ఫస్ట్ థింగ్, డబ్బులు లేవు అని అంటే ఒకటి మన రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పులంతా ఉంది, దానికి వడ్డీలు అనేవి చెల్లించాలి. అది కాకుండా మీకు మనీ జనరేట్ అవ్వట్లేదా అంటే అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 లక్షల కోట్ల కంటే పైన అప్పు చేసిండు. అప్పు చేసినప్పుడు ఎక్కడ చేసిండు? గతంలో కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు, లేదా జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, కొత్త ఆఫీసులు కట్టిండు, ఫర్నిచర్లు ఏర్పాటు చేసిండు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు? మరి అదొకటి ఆలోచన చేసుకోవాలి. అప్పులైతే అవుతున్నాయి, మరి అవి ఎక్కడికి పోతున్నాయి? బహుశా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నడపడానికి డబ్బులు పంపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను.